కుటుంబ సభ్యుల అండ కూడా దొరకటం లేదు. అందరూ దూరం పెట్టడంతో ఒంటరినైపోయాననే బాధతో మరింతగా నలిగిపోతున్నారు. మెజార్టీ కేసుల్లో భర్తల్ని చంపడానికి సహకరిస్తున్న ప్రియులు తర్వాత అంత సీరియస్ గా ఉండటం లేదు. పైగా భార్యల వల్లే తాము బుక్ అయిపోయామనే ఆలోచనతో ఉంటున్నారు. పైగా భర్తల్నే చంపిన భార్యల్ని తాము మాత్రం ఎలా నమ్ముకోగలం అనే లాజిక్ చెప్తున్నారు. ఈ ట్విస్ట్ ఊహించని భార్యల మనసు వికలమైపోతోంది. ఇంత చేసింది ఎవరి కోసం, ఎందుకోసం అనే ప్రశ్నలతో బుర్రలు బద్దలైపోతున్నాయి. మరీ చిన్న పిల్లలైతే పర్లేదు, కానీ కాస్త ఎదిగిన పిల్లలైతే తండ్రిని చంపిన తల్లిని అసహించుకుంటున్నారు. దగ్గరకు రావటానికి కూడా భయపడుతున్నారు. ఇలాంటి సందర్భాలలో వారి పరిస్థితి మరింత నరకమే. అసలు పిల్లలకు ఇలాంటి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని కొందరు అతి తెలివితో కన్నపేగులనే కసిగా కడతేరుస్తున్నారు. ఇది రాక్షసత్వానికి పరాకాష్ట అంటున్నారు మానసిక నిపుణులు. ప్రియుడితో మరో జీవితం సుఖంగా గడపటానికి కన్నపిల్లల్ని కూడా అడ్డుగా భావించటం, వారిని కూడా భూమి మీద లేకుండా చేయటం పైశాచికమే. వరుసగా భర్తల్ని చంపుకున్న భార్యల ఉదంతాలు చూస్తుంటే అసలు మహిళల్లో ఉండే సున్నితత్వం ఏమైపోయిందనే అనుమానాలు వస్తున్నాయి. గతంలో భర్తలు భార్యల్ని చంపినప్పుడు ఇది గుర్తుకు రాలేదా అనే వాదన ఉన్నా, ఇది మాత్రం ఖచ్చితంగా విపరీత పోకడే అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇంటికి దీపం ఇల్లాలు అనే మాట పోయి ఇంట్లో కుంపటి రగిలించేది ఇల్లాలే, ఆ కుంపట్లోనే మొగుణ్ణి కాల్చి చంపేది కూడా ఇల్లాలే అనే కొత్త నిర్వచనాలు చెప్పుకోవాల్సి వస్తోంది. అసలు మన దేశంలో గతంలో ఎప్పుడు కనీ విని ఎరుగని ఈ పోకడ ఇంకెంతకాలం కొనసాగుతుంది అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. ప్రస్తుతానికి సోషల్ మీడియా ప్రభావం అని నెపం అటు నెట్టేసినా ప్రశ్నలు వస్తున్నాయి. మహిళలకు అన్ని రకాలుగా పెరిగిన రక్షణ కూడా భార్యలతో హత్యలు చేయిస్తోందని పురుష సంఘాలు ఆరోపిస్తున్నాయి. భర్తలు నేరం చేస్తే నిరూపించినంత తేలికగా భార్యలు చేసిన నేరాల్ని నిరూపించలేకపోవడమే వారికి అడ్వాంటేజ్ అవుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇది పూర్తిగా నిజం కాకపోయినా అంతా అబద్ధం కూడా కాదంటున్నారు. సమాజం ప్రశాంతంగా ఉండాలంటే కుటుంబాల్లో శాంతి కీలకం. అలాంటిది కుటుంబాలలో భర్తల వైపు నుంచి కానీ భార్యల వైపు నుంచి కానీ పైశాచికత్వం, రాక్షసత్వం తాండవం చేస్తే చివరకు మిగిలేది అశాంతి అనటంలో సందేహం లేదు. వరుస సంఘటనలు జరుగుతున్నప్పుడు వైవాహిక బంధంపై లేనిపోని అనుమానాలు, కొత్త అపోహలు కూడా రావచ్చు. అది అసలే మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ మాత్రం నైతిక కట్టుబాటు కూడా లేకుండా పోతే నేర సంస్కృతి మరింత పచ్చరిల్లే ప్రమాదం లేకపోలేదు. ప్రయత్నిస్తుందాం.